భారతదేశానికి హద్దులు మీకు తెలియకపోతే తెలియపరుస్తా. తూర్పు బంగాళాఖాతం ఇక తిరగలేదు. పరమట అరేబియా మహాసముద్రం తిరగలేదు. ఉత్తర హిమాలయ పర్వతాలు ఇక తిరగలేదు. దక్షిణం హిందూ మహాసముద్రం. ఇది భారతదేశానికి హద్దులు. అర్థమైందా? ఈ బిల్డింగ్ హద్దులేంటి? తూర్పు సిసి రోడ్డు, పరమట దుర్గమ్మ ప్లేస్, ఉత్తరం సంశయ్ గారి ప్లేస్, దక్షిణం వనేష్ ప్లేస్. ఈ మందిరానికి అట్టి భారతదేశానికి హద్దులు అవి. తూర్పు బంగాళాఖాతం. ఇప్పుడు తూర్పు దేశం బంగాళాఖాతం ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. అర్థమైందా? అరేబియా మహాసముద్రం ఎక్కడుంది? మన పరమట అరేబియా దేశానికి. అర్థమైందా? ఇటు హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఇటేమో హిందూ మహాసముద్రం ఉంది. సముద్రాలన్నా తెలుసు ఎన్నో? తెలుసా? 7 సముద్రాలు. చూడండి, సముద్రం ఒక్కటే కానీ పేర్లు 7. ఈ పక్కకు తూర్పు బంగాళాఖాతం అని పేరు వచ్చింది. వెనక పక్కకి వెళ్తే అరేబియా వచ్చింది. అటు పక్కకి వెళ్తే హిందూ. వాటినే ఆయా దేశాలకు వెళ్తే పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్. హిందూ మహాసముద్రం పెద్దదంట అన్నిటికంటే. అంటే పెద్దదంటే లోతు ఎక్కువ. ఇలా చూసుకుంటూ పోతే తూర్పు దేశపు జ్ఞానులు అంటే భారతదేశం నుండే ఆనాటి కాలంలో బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేం వెళ్ళారు. ఎలా వెళ్ళుంటారు? ఒంటిలతో ఓడలెక్కి వెళ్ళుంటారు సముద్రం దాటి. ఆసియా ఖండంలో ఉన్నది ఈ జెరూసలేం. ఆసియా ఖండాలు ఎన్ని? 7. ఆసియా ఖండంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించింది. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది, యెరూషలేము ఆసియా ఖండంలో ఉంది. అంటే ఒకే ఖండంలో ఉన్నాం మనం. తెనాలోళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, తిరుపతి వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, వైజాగ్ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, కర్నూలు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, అనంతపురం వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ప్రకాశం వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, బాపట్ల వాళ్ళ ఆంధ్రాలో ఉన్నారు. ఇది ఆంధ్ర కదా. ఆంధ్ర వాళ్ళు ఇండియాలో ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఇండియాలో ఉన్నారు, తమిళనాడు ఇండియాలో, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే భారతదేశంలో క్రికెటర్స్ ఉన్నారు, ఆటగాళ్ళు. సచిన్ టెండూల్కర్, MS ధోని, కోహ్లీ, గంగూలీ, వీళ్ళందరూ వేరే రాష్ట్రాల్లో. మనం ఏం చెప్పుకుంటాం? మనోళ్ళు ఆస్ట్రేలియా మీద ఆడుతుంటే మనోళ్ళరా ఈరోజు మ్యాచ్, పాకిస్తాన్ మీద ఆడుతుంటే మనోళ్ళరా ఈరోజు మ్యాచ్. మనోళ్ళు అంటే ఎక్కడ వాళ్ళు? మన దేశం వాళ్ళని, మన దేశం వాళ్ళని మనం ఎంత మన ఊరోళ్ళు కాదు, మన భాష వాళ్ళు కాదు, మన బంధువులు అంతకంటే కాదు. మన అని చెప్పుకుంటాం. ఏడా వాళ్ళు ఆడుతుంటే ఆటను చూసి మనకి ఇక్కడ ఎలా ఉంటుంది? పొలకెంతులు వస్తాయి. అబ్బా మావాడు పట అని మనం అంతగా అనుకుంటాం మన అని, మన రాష్ట్రం వాడు కాకపోయినా. మరి ఆసియా ఖండం కూడా ఆసియా ఖండంలో ఉంది యెరూషలేం. మనం ఆసియా ఖండంలో ఉన్నాం. మరి ఇప్పుడు మనము అనుకోవచ్చు కదా, అనుకోవచ్చుగా, మన కాదు అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏదైతే అదైంది పిల్లరా,
తూర్పు దేశం